శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. 11వదైన స్త్రీ పర్వంలో కూడా 7 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 8వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. వైశంపాయన ముందుగా ఈ గ్రంథాన్ని రాసిన వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ విదురస్య తు తద్వాక్యం నిశమ్య కురుసత్తమః పుత్రశోకాభిసంతప్తః పపాత భువి మూర్ఛితః. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఓ జనమేజయ మహారాజా, విదురుని యొక్క ఆ మాట విని ధృతరాష్ట్ర మహారాజు పుత్రశోకంతో కుమిలిపోతూ మూర్ఛిల్లి నేలపై పడ్డాడు. తంతథాపైతం భూమౌ నిస్సంజం ప్రేక్ష బాంధవ కృష్ణద్వైపాయనశ్చైవ క్షత్తా చ విదురస్తథా సంజయ సుహృదశ్చాన్యే ద్వాస్తా ఏ చాస్య సమ్మత జలేన సుఖశీతేన తాళవంతైశ్చ భారత పస్పృశుచ్య కరైర్గాత్రం వీజమానాశ్చయత్నతః అన్వాసం సుచిరం కాలం ధృతరాష్ట్రం తథాగతం అథ దీర్ఘస్య కాలస్య లబ్ధ సంజో మహీపతి విలలాపచరం కాలం పుత్రాజిభిరప్లుతః దిగస్తు ఖలు మానుష్యం మానుషేషు పరిగ్రహే యతో మూలాని దుఃఖాని సంభవంతి ముహుర్ముహుః. ఆ తర్వాత అలా నేల పడిపోయిన ధృతరాష్ట్రుని చూసి బాంధవులు, వ్యాసుడు, విదురుడు, సంజయుడు, ఆత్మీయులైన ఇతరులు, తర్వాత అక్కడున్న ద్వారపాలకులు అందరూ కూడాను వేగంగా చల్లటి నీరు తీర్చి ఆయన పైన చల్లి వింజామరలతో వీస్తూ చేతులతో శరీరాన్ని స్పృశిస్తూ ప్రయత్నపూర్వకంగా వాళ్ళందరూ కూడాను ఉపచారాలు చేశారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన మహారాజు ధృతరాష్ట్ర మహారాజు పుత్రశోకంలో మునిగి చాలాసేపు దుఃఖించాడు, కళ్ళ నీళ్ల కార్చాడు. మానుష జన్మ ఎటువంటిది? ఇది పనికిరాని జన్మ, ధిక్కరింపదగిన జన్మ ఇది. అందులో వివాహాది బంధాలు ముఖ్యంగా వాటి వల్లనే పదే పదే దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. పుత్రనాశార్థనాశే చ జ్ఞాతి సంబంధి రామధ ప్రాప్యతే సుమహద్దుఃఖం విషాగ్ని ప్రతిమం విభో ఏన దక్ష్యంతి గాత్రాని ఏన ప్రజ్ఞా వినశ్యతి ఏనాభిభూతః పురుషः మరణం బహుమన్యతే తదిదం వ్యసనం ప్రాప్తం మయా భాగ్యేన విపర్యయాత్ తస్యాంతన్నాధిగచ్చామి ఋతే ప్రాణ విమోక్షనాత్ తదైవాహం కరిష్యామః ఆద్యైవ ద్విజసత్తమః ఇత్యుక్త్వా తు మహాత్మానం పితరం బ్రహ్మవిత్తవం ధృతరాష్ట్రో భవన్మూఢః సశోకం పరమంగతః అభూత్య తూష్ణీం రాజాసౌ ధ్యాయమానో మహీపతే తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణద్వైపాయనః ప్రభు పుత్రశోకాభిసంతప్తం పుత్రం వచనమబ్రవీత్. పుత్రులు నశించిన, ధనం నశించిన, దాయాదులు వియ్యాల వారు నశించిన, అగ్నితో సమానమైన, విషంతో సమానమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం శరీరాన్ని దహిస్తుంది, దాంతో ప్రజ్ఞ నశిస్తుంది. వాటిని ఎదుర్కోవాల్సిన పురుషుడు మరణాన్నే గొప్పగా భావిస్తాడు. భాగ్యం తారుమారైనందువల్ల బంధునాశన రూపమైన ఆ దుఃఖం నాకు కలిగింది. ప్రాణాలు విడిచిపెట్టం తప్ప
దీన్ని మరో రీతిగా నేను అధిగమించలేను, దాటలేను. ఓ ద్విజోత్తమ, ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఈరోజే నేను ఆ పని చేస్తాను. వ్యాసులు వారితోటి ఇలా పలికి ధృతరాష్ట్రుడు పరమశోకంతో నిశ్చేష్టుడయ్యాడు. ఆ తర్వాత మౌనంగా చింతిస్తూ కూర్చున్నాడు. వ్యాసుల వారు ధృతరాష్ట్రుని మాటలు విని, కుమారుడే కదా ఏది ధృతరాష్ట్రుడు కదా, ఇలా అంటున్నాడు ఓదారుస్తూ, ధృతరాష్ట్ర మహాబాహో యత్వాం వక్ష్యామి తశృణు శృతవానసి మేధావి ధర్మార్థ కుశల ప్రభో నతేశ్చ విదితం కించిత్ వేదితవ్యం పరంతపా అనిత్యతాం హి మర్త్యానాం విజానాసిన సంశయ అధ్రువే జీవలోకే చ స్థానే వా శాశ్వతే సతి జీవితే మరణానంతే చ కస్మాచ్చోచసి భారత ప్రత్యక్షంతవ రాజేంద్ర వైరస్యాస సముద్భవ పుత్రం తే కారణం కృత్వా కాలయోగేన కారితః అవశ్యం భవితవ్యై చ కురూణాం వైశ్యే నృప కస్మోచ్చోచసి తాన్ శూరాన్ గతాన్ పరమికాంగతిం జానతా చ మహాబాహో విదురేణ మహాత్మన యతితం సర్వయత్నేన శమం ప్రతి జనేశ్వర నచ దైవ కృతో మార్గ శక్యో భూతేన కేనచిత్ ఘటతాపి చిరంకాలం నియంతుమితి మే మతి దేవతానాం హి యత్ కార్యం మయా ప్రత్యక్షతః స్మృతం తత్తేహం సంప్రవక్ష్యామి యథాస్థైర్యం భవేత్తవ పురాహం త్వరితో యాతః సభామైంద్రియంజితక్రమః అపశ్యన్ తత్ర చ తదా సమావేతాన్ దివ ఉకస. నేను చెప్పేది విను, నువ్వు పండితుడివి, పైగా మేధావివి కూడా. ఓ ధృతరాష్ట్ర, నీకు తెలియంది ఏదీ లేదు, తెలుసుకోనవలసింది కూడా ఏదీ లేదు. మర్చులు అంటే ఎవరు? మర్చులు అంటే మానవులు. మర్చులు అంటే మరణం ఉన్నవారు అన్నమాట. మర్చులు అంటే, అమర్చులు అంటే దేవతలు, మరణం లేనివారు. ఈ మర్చులు అనిత్యులు, ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు, నిత్యం ఉండేవాళ్ళు కాదు కదా. ఈ సంగతి నీకు బాగా తెలుసు. ఎందుకు కొడుకుల కోసం శోకిస్తావు నువ్వు? ఎవరైనా ఈరోజు ఉండి రేపు వెళ్ళాల్సిన వాళ్ళే. ఈ జీవలోకం శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన స్థానం మరొకటి ఉన్నది. దానికోసం, ఈ మరణం కోసం శోకిస్తావు ఎందుకయ్యా నువ్వు? నీ కుమారుని నిమిత్తంగా చేసుకుని కాలప్రేరణతో ఈ శత్రుత్వం నీ కళ్ళ ఎదుటే పుట్టింది. కురువంశస్థుల సంహారం జరిగి తీరవలసి ఉన్నదయ్యా, కాబట్టి జరిగింది. వాళ్ళు పరమగతిని పొందారు. యుద్ధంలో చనిపోయిన వాడు పరమగతి పొందుతాడని శాస్త్రం. కాబట్టి వాళ్ళను గురించి శోకించవద్దు నాయన. మహాత్ముడైన విదురుడు ఈ సంగతి ముందే ఆలోచించాడు. నీతోటి నీకు సలహా చెప్పాడు ఈ యుద్ధం వద్దని. నువ్వు వినలే. ఎంతో ప్రయత్నించాడు అతను. మనం ఏం చేస్తామయ్యా? దైవం గొప్పది కదా. ఆ దైవం ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. నువ్వు నేను ఏం చేయలేము. ఏ ప్రాణి కూడా ఆ దైవ నిర్ణయాన్ని నియంత్రించలేదు. దేవతలు సంకల్పించిన పని నేను ఇంతకుముందే ప్రత్యక్షంగా విన్నా. నేను ఇది ఇలా జరుగుతుందన్న విషయం నాకు ముందే తెలుసు, నేను విన్నాను. వ్యాసులు వారు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. అది నీకు చెప్తే నీకు ధైర్యం లభిస్తుంది. గతంలో నేను ఇంద్రసభకు వెళ్ళాను ఒకసారి. అక్కడ దేవతలంతా కూడా ఒక్క చోట చేరి ఉండటం చూశా. నారద ప్రముఖశ్చాపి సర్వే దేవర్షయోనగా తత్ర చాపి మయా దృష్ట్వా పృథ్వీపతే కార్యార్థం ఉపసంప్రాప్త దేవతానాం సమీపతః ఉపగమ్య తథా ధాత్రీ దేవానాః సమాగతనాన్
యత్కార్యం మమ యుష్మాభిః బ్రాహ్మణः సదనే తదా ప్రతిజ్ఞాతం మహాభాగా తశీఘ్రం సంవిధీయతం. తస్యాస్తద్వచనం శ్రుత్వా విష్ణుర్లోక నమస్కృతః ఉవాచ వాక్యం ప్రహసాన్ పృథివీం దేవ సంసది ధృతరాష్ట్రస్య పుత్రాణాం యస్తు జ్యేష్ఠः సతస్య వై దుర్యోధన ఇత్యాఖ్యాత సతే కార్యం కరిష్యతి తంచ ప్రాప్య మహీపాలం కృతాకృత్యా భవిష్యసి. తస్యార్థే పృథివీపాలా కురుక్షేత్రం సమాగత అన్యోన్యం ఘాతయిష్యంతి దృఢై శస్త్రై ప్రహారిణః. తతస్తే భవితా దేవి భారస్య ఇతినాశనం గచ్చ శీఘ్రం స్వకన్సానం లోకాన్ ధారయ శోభనే. యేషతే సుతో రాజాన్ లోక సంహార కారణాత్ కలేరం సముత్పన్నః గాంధార్య జఠరే నృప అమర్షి చ పరశ్చాపి క్రోధనో దుష్ప్రసాదన. నారదాది దేవఋషులు కూడా అక్కడ ఉన్నారయ్యా. ధృతరాష్ట్రుడా, అక్కడ దేవతల దగ్గరికి ఏదో పని మీద భూదేవి కూడా వచ్చింది. ఆ దేవతలందరూ ఉన్నప్పుడు ఆమె అన్నది ఆ దేవతలందరూ తోటి, నేను వచ్చిన పని గురించి బ్రహ్మ సదనంలో ఇంతకుముందే చెప్పాను. బ్రహ్మగారి మీరందరూ మాట ఇచ్చారు, అది త్వరగా ఏర్పాటు చేయండి. ఆమె పలికిన ఆ మాట విని విష్ణుమూర్తి నవ్వుతూ ఆ ఇంద్ర సభలో భూదేవితో అన్నాడు, ధృతరాష్ట్రుడు యొక్క 9 కుమారుల్లో పెద్దవాడు, వాడి పేరు దుర్యోధనుడు. అతన్ని నీ పని చేస్తాడులేమా, అతనిని రాజుగా పొంది నువ్వు కృతకృత్యురాలు అవుతావు. దేనికొచ్చింది ఆమె? భారతంలో చెప్పిన విషయం ఏంటంటే, భూమికి భారం ఎక్కువైపోయిందిట, నేను మొయ్యలేకపోతున్నాను. ఎందుకంటే పరశురాముడు రాజులనందరినీ చంపేశాడు. ఆ తర్వాత రాజ్యానికి అసలు ఒక్క రాజు భూమి మీద లేకుండా చంపేశాడు. ఆ రాజుల భార్యలు ఆ యుగంలో ఉన్న ఆచారం ప్రకారం బ్రాహ్మణోత్తముల చేత సంతానం పొందారు. మళ్ళీ ఆ స్త్రీలు వాళ్ళు రాజ్యాన్ని పాలించడం వల్ల మరణాలే లేకుండా పోయాయి. మొత్తం ధర్మమే ధర్మం. భూమికి భారం ఎక్కువైపోయిందయ్యా, ఇది చెప్పారు భారతంలో. దానికోసం అని ఇంతకుముందే చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పట్లే ఆ విషయం. ఇంతకుముందు నేను అడిగిన పని ఏమైంది అని దేవతలను అడుగుతుంది భూదేవి. అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు, నీ పని ఏం చేయక్కర్లేదు. ధృతరాష్ట్రుడు కొడుకున్నాడు, 100 మంది ఉన్నారు, వాళ్ళలో పెద్దాడు దుర్యోధనుడు, వాడు చేస్తాడులేమ్మా నువ్వు అడిగిన పని. అతని కోసం చాలామంది రాజులు అనేక ఆయుధాలతో పరస్పరం చంపుకుంటారు. ఆ యుద్ధంలో నీ భారం నశిస్తుంది. చాలామంది చచ్చిపోతారు కాబట్టి నువ్వు అడిగిన కోరిక తీరుతుందమ్మా, నీ తావుకు నువ్వు వెళ్ళిపోమ్మా అని అన్నాడు ఆయన. రాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఎవరు చెప్తున్నారు? వ్యాసులు వారు. నేను విన్న విషయం ఇది, ఎక్కడ ఇంద్రసభలో ఇంతకుముందే విన్నాను. కాబట్టి ఇది జరగాల్సిందే, మనం ఎవరం ఆపలేము, ఆపాలనుకున్నా కూడా అని చెప్తున్నాడు అనమాట. నీ కొడుకు లోక సంహారం కోసమే కలిలో గాంధారి గర్భంలో జన్మించాడు. కలి అంశము దుర్యోధనుడు. దుర్యోధనుడు పుట్టాడంటేనే కలి ప్రవేశించేనని అర్థం. అతడు అసహనశీలుడు, చపలుడు, క్రోధనుడు. దైవయోగాత్ సముత్పన్న భ్రాతరశ్చాస్య తాదృశ శకు నిర్మాతులశ్చైవ కర్ణస్య పరమస్సక సముత్పన్న వినాశార్థం పృథివ్యాం సైతాన్ నృప యాదృశో జాయతే రాజా తాదృశోస్య జనో భవేత్. అధర్మో ధర్మతాం యాతి స్వామి చేద్ ధార్మికో భవేత్. స్వామినో గుణదోషాభ్యాం మృత్యాశ్యుర్నాత్ర సంశయ. దుష్టన్ రాజా
నమాసాజ్యా గతాస్తే తనయా నృపా ఏతమర్థం మహాబాహో నారదో వేద తత్వవిత్ ఆత్మాపరాధాత్ పుత్రాస్తే వినష్టా పృథివీపదే మాం తాన్ శోచస్వ రాజేంద్ర నహి శోకేస్తి కారణం నహితే పాండవ స్వల్పమపరాధ్యంతి భారత పుత్రాస్తవ దురాత్మానః యైరియం ఘాతితామహీ నారదేన చ భద్రంతే పూర్వమేవ న సంశయః యుధిష్ఠిరస్య సమితో రాజసూయే నివేదితాం పాండవాః కౌరవాः సర్వే సమాసాద్య పరస్పరం న భవిష్యంతి కౌంతేయ యత్తే కృత్యాం తదాచర. ఇప్పుడు మనం ఎదురుగుండానే కూడా కనపడింది కదా ఒక విషయం, కరోనా కదా. భూభారం పెరంగానే ఏదో విధంగా ఏ యుద్ధం వస్తుంది, లేకపోతే ఏ రోగాలు వస్తాయి. ఇలా బ్యాలెన్స్, భూమికి భారం ఎంత ఉండాలో అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే కష్టం, అవి మొయ్యలేదన్నమాట. ధర్మాత్ములనైనా సరే, భీష్ముడు ధర్మాత్ముడు కాదు, చనిపోలే కదా. ఎంతమంది ధర్మాత్ములు చనిపోయారు భారత యుద్ధంలో, అవునా కదా. దైవయోగం వల్ల అతని సోదరులు కూడా అటువంటి వారే పుట్టారయ్యా. మేనమామ అయిన శకుని, పరమమిత్రుడైన కర్ణుడు అటువంటి వాళ్లే. అతనితో కలిసిన రాజులు కూడా వినాశం కోసమే భూమిపై పుట్టారు. రాజు ఎటువంటి వాడైతే ప్రజలు కూడా అటువంటి వారే కదా. యథా రాజా తథా ప్రజ కదా. రాజు ధార్మికుడైతే అధర్ములైన భృత్యులు కూడా ధర్మబద్ధంగా ఉంటారు. ప్రభు గుణదోషాలను బట్టే భృత్యులు ఉంటారు, దీనిలో మాత్రం సంశయం లేదు. ఇందుకోసం ఏమంటారు తెలుసా, పెళ్ళాం గయ్యాడైతే తప్పు భర్తదట, యజమానిది. అర్థమైందా? కాబట్టి భృత్యుడు వాడు అధర్మపరుడైనా సరే రాజు ధర్మంగా ఉంటే ధర్మంగా మారతాడట వాడు. అది సంగతి. చెడ్డ రాజును పొంది నీ కుమారులందరూ చనిపోయారయ్యా. ఈ విషయం తత్వవేత్త అయిన నారదుడికి తెలుసు. రాజా, తమ తప్పు వల్ల నీ కొడుకులు నశించిపోయారు, వారిని గురించి ఏమాత్రం శోకించవద్దు. పాండవులు చిన్న తప్పు కూడా చేయరు, నీ కొడుకులు మాత్రం దురాత్ములు, వారే ఈ భూమి మీద అందరినీ చంపేశారు. నీకు మేలు కలగాలి. నారదుడి గతంలో వ్యాసుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, ఇదంతా కూడా అనునయ వాక్యాలు. దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే నారదుడి గతంలోనే రాజసూయ యాగ సమయంలో ధర్మరాజు కొలువులో నిస్సంశయంగా కౌంతేయ, పాండవులు, కౌరవులు అందరూ కూడాను కలబడి పరస్పరం చంపుకుంటారయ్యా. పాండవుల్లో కూడా అందరూ పోయారు, పాండవుల తరఫు వాళ్ళు కూడా. కేవలం 7 మిగిలారు. 5 పంచపాండవులు, తర్వాత కృష్ణుడు తమ్ముడు, ఆయన ఇటువైపు యుద్ధం చేశాడు ఒక ఆయన, తర్వాత సాత్యకి ఆయన పేరు, ఇంకొకళ్ళు కృపాచార్యులు వారు. 7 తప్పితే అందరు పోయారు పాండవుల్లో కూడా. నారదుడు అదే చెప్పాడు, ఇదివరకే చెప్పాడయ్యా. ఎప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు, ఆ తర్వాత ఆయన 37 ఏళ్ళు పరిపాలించాడు. ఎవరు? ధర్మరాజు. అప్పుడే చెప్పాడయ్యా నారదుడు, ఈ విధంగా ఇద్దరు కొట్టుకొని చేస్తారు, అందరు చచ్చిపోతారన్న సంగతి. కాబట్టి ఇప్పుడు ఏమిటో కర్తవ్యం, దాని గురించి ఆలోచించు, ఏడవకు. ప్రస్తుత కర్తవ్యం ఏమిటో ఆలోచించు నువ్వు. నారదస్య వచః శ్రుత్వా తదా శోచంత పాండవ ఏవంతే సర్వమాఖ్యాతం దేవగుహ్యం సనాతనం కథంతే శోకనాశః స్యాత్ ప్రాణేషు చ దయా ప్రభో స్నేహశ్చ పాండుపుత్రేషు జ్ఞాత్వా దైవకృతం విధిం ఏష చార్ధో మహాబాహో పూర్వమేవ మయా శ్రుతః కథితో ధర్మరాజస్య రాజసూయే క్రతుత్తమే యది తన్ ధర్మపుత్రేణ మయా గుహ్య నివేదితే అవిగ్రహే కౌరవాణం దైవంతు బలవత్తరం అనతిక్రమణీయో హి విధి రాజన్ కథంచన కృతాంతస్య తు భూతేన స్థావరేణ చరేణ చ భవాన్ ధర్మపరో యత్ర
బుద్ధిశ్రేష్ఠ భారత ముహ్యతే ప్రాణాన్ జ్ఞాత్వా గతించ గతిమేవ చ త్వాంతు శోకేన సంతప్తం ముహ్యమానం ముహుర్ముహు జ్ఞాత్వా యుధిష్ఠిరో రాజా ప్రాణానపి పరిత్యజేత్. నారదు మాట విన్న తర్వాత రాజసూయ యాగంలో పాండవులందరూ కూడా చాలా బాధపడ్డారయ్యా. సనాతనమైన దేవరహస్యమైన దీన్ని నీకు పూర్తిగా చెప్పానే. ఇది దైవ సంకల్పితమైన విధి. దీన్ని గ్రహించి నువ్వు నీ శోకం తొలగిపోని, నీ శోకాన్ని ఉంచుకోవద్దు. నువ్వు ఏ మహాబాహో, ఈ విషయాన్ని నేను చాలా ముందే విన్నానని కూడా చెప్పాను కదా. రాజసూయాగంలో నారదుడు చెప్పడమే కాదు, అంతకుముందు ఇంద్రసభలో భూదేవి విష్ణుమూర్తి యొక్క సంవాదం కూడా నీకు చెప్పాను కదా నేను. అయితే ధర్మరాజు మాత్రం ధర్మాత్ముడు కాబట్టి ఎంతో ప్రయత్నించాడు యుద్ధం జరగకుండా ఉండాలని. కానీ దైవ నిర్ణయాన్ని ఎవరు అతిక్రమించలేరు కదా రాజా. నువ్వు ధర్మాసక్తుడివి, గొప్ప బుద్ధి గలవాడి, ప్రాణుల చావు పుట్టుకల గురించి బాగా తెలిసిన వాడివి. ఇంకెందుకయ్యా మోహపడతావు నువ్వు? దుఃఖం ఎందుకు నీకు? చూడు, నీకు గనక ఏదన్నా హాని జరిగితే ధర్మరాజు నిలవడు, ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. అంత ప్రేమ నువ్వంటే అని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. నీకేం కలగకూడదు, నువ్వు మాటి మాటికి ఇలా మూర్ఛపోవద్దు, దుఃఖించవద్దు. నీకేమన్నా కలిగితే ధర్మరాజు మరణిస్తాడు, ధర్మరాజు ప్రాణత్యాగం చేస్తాడు. కృపాలు నిత్య శోభిరక తిర్యజ్ఞోని నిగతేశ్వసి సకథంత్వయి రాజేంద్ర కృపాం నైవ కరిష్యతి. అది మన మత విధానం. ఏమిటంటే తండ్రి మీద అంత ప్రేమ కలిగి ఉండాలి పుత్రుడు. అర్థమైందా? తండ్రి చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడే కదా వీళ్ళ యోగక్షేమాలన్నీ చూశాడు. తర్వాత దుర్యోధనుడికి దుష్టబుద్ధి పెట్టింది, తన కొడుకు ఏదో మనసులో అయినా కూడా కాస్త సపోర్టుగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు, బయటికి కనపడకపోయినా కదా. కానీ మొట్టమొదటి మాత్రం పెంచి పెద్ద చేసింది ఆయనే కదా. పైగా తండ్రి లేనప్పుడు పెద్ద నాన్నే నాన్న. కాబట్టి నీకేమన్నా కలిగితే ప్రాణాలు పిడిస్తాడయ్యా ఆయన. కృపాలు నిత్య శోభిరః తిర్యజ్ఞోని గతేశ్వతి సగతం త్వయి రాజేంద్ర కృపాన్నైవ కరిష్యతి మమ చైవ నియోగేన విదేశ్చాపి నివర్తతాత్ పాండవానంచ కారుణ్యాత్ ప్రాణాన్ ధారయ భారత ఏవంతే వర్తమానస్య లోకే కీర్తిర్భవిష్యతి ధర్మార్థ సుమాంస్తాత తప్తం శాశ్చ తపశ్చిరత్ పుత్రశోకం సముత్పన్నం హుతాశం జ్వరితం యథా ప్రజ్ఞాం భసా మహాభాగ నిర్వాపయ సదా సదా.